శాంకరి ప్రస్తుతానికి పోలీసులు ఇస్తున్న క్లూ ప్రకారం అంటే వాళ్ళు ఇస్తున్న సమాచారం ప్రకారం కొద్దిసేపటి క్రితమే అంటే సుమారు గంటన్నర క్రితమే ఆసుపత్రిలో కాల్పులు జరిగాయి. కాల్పుల్లో రియాజ్ చనిపోయాడని చెప్తున్నారు. అయితే మనకున్న సమాచారం ప్రకారం ఏదైతే మనం నిన్న రిలీజ్ చేశామో సమాచారాన్ని, దాని ప్రకారం నిన్ననే పోలీస్ కాల్పులు జరిగాయి, నిన్ననే ఎన్కౌంటర్ జరిగింది. సారంగపూర్ అటవీ ప్రాంతంలోనే రియాజ్ పై కాల్పులు జరిగాయి అనే ఒక సమాచారం బయటకు వచ్చింది. అయితే దాన్ని పూర్తి స్థాయిలో అధికారులు కూడా ఖండించలేదు. నిన్న పెద్ద ఎత్తున ప్రచారం జరిగి బయట చర్చకు వచ్చిన సమయంలో కూడా నిజామాబాద్ పోలీసు అధికారులు కావచ్చు, రాష్ట్ర స్థాయి అధికారులు కావచ్చు, ఎన్కౌంటర్ జరగలేదు, రియాజ్ క్షేమంగానే ఉన్నాడు అనే విషయాన్ని బయటకు అధికారికంగా రిలీజ్ చేయలేదు. ఒక ప్రకటన మాత్రం బయటకు వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడనే విషయమే చెప్పారు. అయితే అప్పటి నుంచి కూడా రియాజ్ పరిస్థితి ఎలా ఉంది, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడ గాయాలయ్యాయి, ఏ స్థాయిలో గాయాలయ్యాయి అనే విషయం ఏ సమయంలో కూడా బయటకు రాలేదు. కనీసం వీటిని తెలుసుకునేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నం చేశారు, మీడియా ప్రయత్నం చేసింది, ఎక్కడ కూడా ఆ క్లారిటీ మాత్రం రాలేదు. ఓవరాల్ గా ఆ సమాచారాన్ని రిలీజ్ కాకముందే మళ్ళీ ఈ రోజు ఆ పోలీస్ కాల్పుల్లో రియాజ్ మృతి చెందడం అనడాన్ని బట్టి చూస్తే మాత్రం ఈ సంఘటన నిన్నటి నుంచి అంటే నిన్న మధ్యాహ్నంలోనే ఏదో జరిగి ఉండాలి, ఈ సంఘటన జరిగి ఉండాలి, దానికి కొనసాగింపుగా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లుగా కూడా పోలీస్ యంత్రాంగం ప్రయత్నం చేసింది. ఆ చికిత్స క్రమంలోనే మళ్ళీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీస్ శాఖ ఒక అధికారిక సమాచారాన్ని మాత్రం రిలీజ్ చేస్తోంది. శాంకరి ఎప్పుడు మీడియాతో మాట్లాడే అవకాశం ఉందంటారు? సిపి కావచ్చు లేకపోతే డీజీపీ కూడా స్పందించినట్టు కనిపిస్తుంది. శాంకరి రాష్ట్ర స్థాయిలో ఇష్యూ క్రియేట్ అయింది కాబట్టి ఇది కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. ఏదైతే ప్రభుత్వ పక్షాన కావచ్చు, ఇటు పోలీస్ శాఖ తరఫున కావచ్చు, ఒక సిన్సియర్ గా ఒక రిపోర్ట్ తయారైన తర్వాతే అంటే దానికి సంబంధించి శాఖాపరమైన నివేదిక తయారైన తర్వాతే మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. వాస్తవానికి కాల్పులు జరిగిన ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని కూడా లీగలైజ్డ్ గానే అధికారులు ప్రకటించాల్సి ఉంటుంది. అంటే ఏ రకంగా కాల్పులు జరిగాయి దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ కూడా చూపించాల్సి ఉంటుంది, ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ రియాజ్ నిజంగానే కానిస్టేబుల్ వేపన్ ఎత్తుకొని పారిపోయే ప్రయత్నం చేశాడు, పారిపోతున్న క్రమంలో మరో కానిస్టేబుల్ కు కాల్పులు జరిపాడు అంటున్నారు. ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్ అంటే సీన్ ఆఫ్ క్రైమ్ ఎఫెన్స్ ప్రకారం కూడా దీన్ని క్రియేట్ చేసి చూపించాల్సి ఉంటుంది. ఈ మొత్తానికి కోసం కొద్దిగా సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ మనకు అందిన సమాచారం ప్రకారం డీజీ స్థాయి అధికారులు కూడా నిజామాబాద్ వచ్చే అవకాశం ఉంది. వారు కూడా ఈ సంఘటనపై స్పందించే అవకాశం ఉంది. అంటే రియాజ్ ఎన్కౌంటర్ పై, రియాజ్ మృతిపై వారు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. మొత్తానికి అంటే ఈ సంఘటన ఎలా జరిగింది లేదా ఆ కాల్పుల ప్రక్రియ ఎలా ఉందనే విషయం పోస్ట్ మార్టం నివేదిక ద్వారా కూడా మరొక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కాల్పులు జరిగితే ఏ స్థాయిలో జరిగాయి, ఏ ప్రాంతాల్లో గాయాలయ్యాయి, వారి నిజానికి వాళ్ళపై రియాజ్ పై జరిగిన కాల్పుల పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా పోస్ట్ మార్టం లో తేలే అవకాశం ఉంటుంది. అంటే ఇటు రాష్ట్ర స్థాయి అధికారులు వచ్చిన తర్వాత ఈ వివరాలన్నీ కూడా మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. శాంకరి రైట్ శ్రీపతి. ఈ ఎన్కౌంటర్ పై డీజీపీ